నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. అణు నిరాయుధీకరణ అనే మాటే ఇక వినిపించబోదని, తమ అణు ఆయుధాలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. అణు ఆయుధాల విస్తరణను ఏకంగా రాజ్య విధానంగా ప్రకటిస్తూ కిమ్ గీసిన ఈ న్యూక్లియర్ రెడ్ లైన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉత్తర కొరియా ఇక ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. అధికార పార్టీ కాంగ్రెస్ వేదికగా కిమ్ జోంగ్ ఉన్ చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా సాగుతున్న చర్చల ప్రక్రియకు కిమ్ స్వస్తి పలికారు. అణు ఆయుధాల పెంపు అనేది ఇకపై ఒక చర్చల బేరం కాదని, అది తమ దేశ అధికారిక విధానమని ఆయన ప్రకటించారు. కేవలం ఆయుధాలే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే సిస్టమ్స్, నీటి అడుగు నుంచి ప్రయోగించే అణుక్షిపణులు, శత్రువుల మొదటి దాడిని తట్టుకుని నిలబడే అత్యాధునిక డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే రాబోయే 5 ఏళ్లలో తమ లక్ష్యమని కిమ్ వెల్లడించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం కిమ్ తన అధికారాన్ని, తన పాలనను కాపాడుకోవడానికి ఈ అణు కవచాన్ని ఒక రక్షణ కవచంలా వాడుకుంటున్నారు. వెనిజులా, ఇరాన్ వంటి దేశాలపై అమెరికా చేస్తున్న చర్యలను చూసి భవిష్యత్తులో తమ వంతు వస్తుందేమో అన్న భయంతోనే కిమ్ ఈ స్థాయి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా తమను ఒక పూర్తి స్థాయి అణుదేశంగా గుర్తించి గౌరవిస్తేనే చర్చల ప్రస్తావన ఉంటుందని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రువుగా ప్రకటించిన కిమ్ వాషింగ్టన్తో మాత్రం నేరుగా డీల్ చేయాలని భావిస్తున్నారు. రష్యాకు ఉక్రెయిన్ యుద్ధంలో సైనిక సాయం అందించడం ద్వారా ప్రతిగా రష్యా నుంచి క్షిపణి, అణు సాంకేతికతను ఉత్తర కొరియా పొందుతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనివల్ల గతంలో కంటే వేగంగా కిమ్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. తన కుమార్తెను వారసురాలిగా ప్రపంచానికి పరిచయం చేస్తూనే దేశ ప్రజలను ఎటువంటి పరిస్థితికైనా సిద్ధం చేస్తున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పర్యటనకు వెళుతున్న తరుణంలో అమెరికా దృష్టిని ఆకర్షించడానికి కిమ్ ఈ ప్రకటనలు చేసినట్లు కనిపిస్తోంది. ఒక పేద దేశం అగ్రరాజ్యం అమెరికాను ఢీకొట్టాలంటే అది అణుశక్తి వల్లే సాధ్యమని కిమ్ బలంగా నమ్ముతున్నారు. మరి కిమ్ గీసిన ఈ కొత్త గీతను ప్రపంచ దేశాలు ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.